హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. నేనైతే ఈరోజు ఒక పాత ట్రాలీ గురించి అయితే ఒక చెక్క డోర్లు అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి ఒక సన్నకారు రైతు వాడిన ఒక పాత ట్రాలీ. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. మన లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. సరే, నేనైతే దీని గురించి క్లియర్గా చెప్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అన్ని వివరాలు మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా నేను చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. చూశారు కదండి, ఇది వచ్చేసి చెక్క డోర్లు కలిగినటువంటి ఒక పాత ట్రాలీ. కింద ఛానల్స్ చూపిస్తున్నా చూడండి ఒకసారి. కింద ఛానల్స్ అడుగు షీటు మాత్రం అక్కడక్కడ కొంచెం బొక్కలైతే ఉన్నాయండి. కమాన్ కట్లు మాత్రం చాలా దున్నపోతున్నట్టున్నాయండి. కమాన్ కట్లు చాలా హెవీగా ఉన్నాయి. అడుగు షీట్ చూసారా, ఇక్కడ కొంచెం బొక్కబడ్డది. అడ్డం ముక్కలు కూడా చాలా హెవీగా ఉన్నాయండి. 5 అడ్డం ముక్కలే ఉన్నాయి. మొదటిది చివరిది కలుపుకొని మొత్తం 5 అడ్డం ముక్కలు అయితే వచ్చాయండి, కానీ హెవీగా ఉన్నాయి. డోర్లు కూడా కొంచెం యావరేజ్గా అయితే ఉన్నాయండి. డిస్కులు చూశారు కదా, డిస్కులు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. హబ్బులు డిస్కులు చూసుకోండి, చాలా హెవీగా ఉన్నాయి. కమాన్ కట్లు మాత్రం చాలా దున్నపోతున్నట్టే ఉన్నాయి కమాన్ కట్లు. సిలిండర్ కూడా రన్నింగ్ కండిషనేనండి. చూశారు కదా, సిలిండర్ కూడా రన్నింగ్ కండిషన్లే. సిలిండర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అదైతే రన్నింగ్ కండిషన్లో ఉంది. టైర్ కూడా చూశారు కదా, రే బటన్ టైర్ అనమాట. టైర్ కూడా రన్నింగ్ కండిషన్లో ఉంది. ఓన్లీ వెనక డోర్ మాత్రం చాలా బాగుందండి. చూశారు కదా, వెనక డోర్ వచ్చేసి ఐరన్ డోరే. చెక్క డోర్లు కలిగిన డోర్లు ఉన్నాయి చూసారా, అవే కొంచెం అక్కడక్కడ అయితే పాడైనాయి. టైర్లు కూడా 2 టైర్లు కూడా చాలా బాగున్నాయండి. 2 టైర్లు చాలా బాగున్నాయి. చిన్న పనులు అయితే ఉన్నాయండి. చిన్న పనులు అయితే ఉన్నాయి. ఒక 10,000 15,000 పెట్టుబడి పెట్టుకుంటే మీకు మళ్ళీ మంచిగా రన్నింగ్ కండిషన్లో అవుద్దండి. చూశారు కదా, కమాన్ కట్లు, డిస్కులు, యాక్సిల్ సెట్టు. ఇటు కూడా చూడండి, కమాన్ కట్లు చాలా దొడ్డుగా ఉన్నాయి. చూసారా, డిస్కులు చూడండి ఒకసారి. అగో కమాన్ కట్లు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, చాలా మందంగా ఉన్నాయి. రాబార్ కూడా చాలా బాగుందండి. రాబార్కి అయితే ఎలాంటి తుప్పు లేదు. చూడండి కమాన్ కట్లు చూసుకోండి ఒకసారి ఎంత లావుగా ఉన్నాయో. ఇది ఒక సన్నకారు రైతు వాడిన ఒక చెక్క ట్రాలీ అండి ఇది. చూడండి, టైర్లు కూడా బాగున్నాయండి. టైర్లు కూడా బాగున్నాయి. వెనక డోరు కూడా బాగుంది. చెక్క డోర్లు కూడా అక్కడక్కడ అయితే కొంచెం దెబ్బతిన్నాయండి. మీకు ఒకవేళ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇది చాలా బాగుంటుందండి. చూశారు కదా, డిస్కులు, హబ్బులు చూసుకోండి ఒకసారి ఎంత బాగున్నాయో. చాలా తక్కువ బడ్జెట్లో అండి, చాలా తక్కువ బడ్జెట్లో. మాకు ఇంటి పరంగా చేనుకి వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, కూలను తోలుకోవాలంటే చాలా మంచిగా పనిచేస్తుందండి. చూడండి ఒకసారి అడ్డం ముక్కలు కూడా చూడండి, ఇక్కడ కొంచెం పాడింది చూసారా. సో అలాంటివి అయితే చిన్న పనులు ఉన్నాయండి. సో రాబార్ చూడండి, రాబార్ కూడా చాలా బాగుందండి. కమాన్ కట్లు ఇటు సైడ్ కూడా చూసుకోండి. కమాన్ కట్లు టైర్ చూడండి, టైర్ చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి చూడండి, ఇక్కడ కొంచెం అయితే తుప్పు వచ్చింది. సో అలాంటి చిన్న పనులు అయితే ఉన్నాయండి. చెప్తున్నా కదా, ఉన్న పాలంగా ఇలా వాడుకున్నా ఓకే. లేదు, ఒక 10,000 15,000 పెట్టుబడి పెట్టి కొంచెం పనులు చేయించుకుంటే బాగుంటుంది. చూశారు కదా ఒకసారి, ఈ సైడ్ డోర్లు అయితే బాగానే ఉన్నాయి. ఎదర్ డోర్ కూడా ఐరన్ డోర్ అండి. ఎదర్ డోర్ కూడా కొంచెం పని అయితే ఉందండి, రేక్ కట్టించుకోవాలి. ఈ స్టాండ్ చూసారా, మనం భూమి మీద నిలబెట్టే స్టాండ్. అది స్టాండ్ రీసెంట్గా వేయించిందనండి. ఆ స్టాండ్కి 3,000 రూపాయలు అయ్యాయి. అడుగు షీట్ వచ్చేసి ఎదరు బాగుంది, ఎదరు సగం బాగుంది, చివర ఉండే సగం అయితే కొంచెం దెబ్బతిన్నదండి. ఇదొక్కటే ఇబ్బందిగా ఉంది, ఇక మిగతా అంతా కూడా బాగుందండి. ఇదైతే ఇప్పుడు అమ్మకానికైతే రెడీగా ఉందండి. ఉన్న పాలంగా ఉన్నట్టే ఇచ్చేస్తానండి. ఇక అది ఏం పనులు ముట్టుకోను. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా నెంబర్ వచ్చేసి 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయి. 99 48 939 108. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇదైతే ఉన్న పలంగా ఇచ్చేస్తానండి. ఇంకా ఏం పనులు ముట్టుకోను. ఉన్న పలంగా మీకు ఎంత కావాలో అడగండి, స్పాట్లో అమ్మేద్దాం.